ఆ వ్యవహారాలకు సంబంధించి ఉంటుంది ఫీలింగ్. బట్ 5 ఏళ్ళు సస్టైన్ కాదు కదా, ఈ లోపు మళ్ళీ వచ్చే ఏడాది బాగుపడింది అనుకోండి, ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు ఇక్కడ. కానీ ఒకటి సార్, ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇప్పుడు పొగాకు రైతు దిగుబడి అయితే తగ్గింది, వాతావరణం అనుకూలించుకో లేదంటే రకరకాల కారణాలు. వీళ్ళ ముందే పొగాకు బోర్డు వాళ్ళకి హామీ ఇచ్చిందంట, మేము ఎంతైనా కొంటాము అనేది. ఇలాంటి టైంలో రైతుకి అండగా ఉండడం అంటే వాళ్ళకి ఇచ్చే రేటు పెంచాలా, అవసరం లేదు? ఇది పొగాకు బోర్డు కాదు, అది పొగాకు బోర్డు వాళ్ళు తీసుకునే పొగాకు వాళ్ళు సిస్టమేటిక్గా తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేదు. బర్లీ పొగాకు అనేటటువంటి దాన్ని సదరు కంపెనీల వాళ్ళు మేము తీసుకుంటాం మీరు వెయ్యండి అన్నారు. వాళ్ళు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఎట్లాగా? వాళ్ళు ఏంటంటే కావాలని మేము తీసుకొని పో అంటారు, మాకు అక్కర్లేదు పో అంటారు. అన్నాక ఈ రైతు మాకు అయ్యో ఇక గతి లేదు, వాడు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా పాపం రైతుకి. వాళ్ళకి ఆ పెట్టుకోవడం తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో బ్రోకర్ వెళ్తాడు, నువ్వు 4,000 ఇస్తే తీసుకెళ్తా, నేను 4,000 ఇస్తా, 5,000 ఇస్తా, ఇట్లా బేరం ఆడతాడు. ఈ బ్రోకర్ దగ్గర వాళ్ళు 6,000 7,000 కొంటారు. అంటే అది ఒక ఆర్టిఫిషియల్ గేమ్. ప్రతిసారి మీరు ఈవెన్ బియ్యమైనా అంతే, బియ్యానికి వర్షం వచ్చేపోతుంది 4 రోజులు, కరెక్ట్గా ఆ టైంకి బ్రోకర్ వస్తాడు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర తీసుకోరు. అక్కడ ఇదంతా పెద్ద మాఫియా, మార్కెట్ యార్డ్లో కొండవు.